పేదోడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కు పూర్వ వైభవం వచ్చింది. తొలి క్యాంటీన్ ను గుడివాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 100 క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయి. 2-3 విడతల్లో మిగిలిన వాటిని పూర్తి చేస్తారు. ఏపీలో అన్నా క్యాంటీన్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి క్యాంటీన్ ఓపెన్ అయింది. సీఎం దంపతులు స్వయంగా పలువురికి భోజనం వడ్డించారు. రుచి గురించి ఆరా తీశారు. క్యాంటీన్ వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం దంపతులు, ప్రజా ప్రతినిధులు అక్కడే భోజనం చేశారు. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. ఫస్ట్ ఫేజ్ కింద 17 జిల్లాల్లో 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభిస్తారు. ఎన్నికల కోడ్ ఉండడంతో విశాఖలో మాత్రం ఓపెన్ చేయటం లేదు. మిగిలిన 103 క్యాంటీన్లను సెప్టెంబర్ 5 కల్లా ప్రారంభిస్తారు. గిరిజన ప్రాంతాలతో సహా అన్ని మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో వీటిని అడ్డుకున్నారని మండిపడ్డారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు ముందుకొచ్చినా క్యాంటీన్లను నడవనీయకుండా చేశారని ఆరోపించారు. కడాన ఏ పరిస్థితి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. పెట్టనీయకుండా చేశారు. చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేసింది. అధికారంలోకి రాగానే తిరిగి క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. పేదవాడికి పట్టెడన్నం అందించే కార్యక్రమానికి పూర్వ వైభవాన్ని తెచ్చింది. 203 క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని ముందుగా అనుకున్న భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. 2-3 విడతల్లో మిగిలిన వాటిని అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ క్యాంటీన్లలో 3 పూటలా కలిపి రోజు 1,00,000 మందికి పైగా పేదలకు కడుపు నిండా అన్నం పెడతారు. ఉదయం 35,000 మందికి టిఫిన్, మధ్యాహ్నం 35,000 మందికి భోజనం, రాత్రికి మరో 35,000 మందికి ఆహారాన్ని అందిస్తారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా 5 రూపాయలే. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 3 వరకు భోజనం పెడతారు. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు భోజనం దొరుకుతుంది. ఆదివారం సెలవు.